హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఆయన మానవత్వాన్ని అయితే చాటుకున్నాడు. అన్నయ్య మా పాపను రక్షించండు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అఖండ గోదావరి మీటింగ్లో ఉన్నప్పుడు ఫ్లెక్సీని ప్రదర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు తప్పిపోయిన బాలికను కేవలం 48 గంటల్లోనే పోలీసులకు ఆదేశాలు జారీ చేసి ఆ పాపను సురక్షితంగా కాపాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అఖండ గోదావరి ప్రాజెక్టు ఓపెనింగ్కి వెళ్ళిండో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్న దారిలో చాలామంది ఏదైతే కాకినాడకు చెందినటువంటి మార్వాడి కుటుంబం వాళ్ళ పాప మిస్ అయిందని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సమాచారాన్ని గ్రహించి ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన అఖండ గోదావరి ప్రాజెక్టు మీటింగ్లో మాట్లాడుతుండగా కూడా ఆ యొక్క ఫ్లెక్సీని అమ్మాయికి సంబంధించిన మిస్ అయిన అమ్మాయికి సంబంధించిన ఫోటోలను చూపిస్తూ మా పాప తప్పిపోయింది అన్నయ్య, మీరే మాకు పాపను రక్షించాలని చెప్పేసి వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శించేసరికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి ఆయన చలించిపోయి మానవత్వంతో ఆ పోలీసులకు వెంటనే ఆర్డర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎక్కడుందో ఆచూకీ దొరకబట్టి ఆ పేరెంట్స్కి అప్పచెప్పాలి. అసలు ఏం జరిగింది ఆ 48 గంటలనే పోలీసులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారి విధానాల్లోనే ముందుకెళ్ళి ఆ అమ్మాయిని 48 గంటల్లోనే ఆ అమ్మాయికి సంబంధించిన ఆచూకీని వాళ్ళు దొరకబట్టుకొని తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకి అప్పచెప్పడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దృష్టికి ఏదైనా సమస్య వెళ్తే అది మానవత్వ కోణంలోనే మొదటగా పవన్ కళ్యాణ్ గారు చూస్తారు తప్ప రాజకీయ కోణంలో ఆయన చూడడు. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన నిజంగా సమస్య ఉండి ఆ తల్లిదండ్రులు ఎక్కడో మార్వాడి కుటుంబం వచ్చి కాకినాడలో బతుకుతూ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి ఆవేదనతోటి బాధపడుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా పని జరగకపోతే ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటుందో మన అందరికీ తెలుసు. అలాంటిది అవన్నీ గ్రహించి ఆ తల్లిదండ్రుల బాధను తెలుసుకొని వెంటనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలని చెప్పేసి పోలీసులకు ఆదేశం చేయగానే పోలీసులు కూడా శ్రమతోటి ఆ 48 గంటల్లోనే పోలీసులు తలుచుకుంటే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించగలరు అని చెప్పేసి కేవలం 48 గంటల్లోనే ఆ అమ్మాయి యొక్క ఆచూకీని దొరకబట్టి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పిన విధానం చూస్తుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ సమస్య అయినా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోతే మాత్రం ఇట్లనే సమస్య అనేది పరిష్కారం అయిపోతుంది. దానికి ఉదాహరణ అమ్మాయి. నిజంగా ఆడపిల్లలు చాలా శాతం మిస్ అవుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన సమస్య మాత్రం చిటికలోనే అయిపోతుంది. అది ఏ సమస్య అయినా సరే ఆయన మానవత్వ కోణంలోనే చూస్తాడు, ప్రతి సమస్యని మంచి హృదయంతో చూస్తాడు. కాబట్టి ప్రజలకు మంచి చేసే విధంగానే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉంటుంది, ఆయన ఆలోచన ఉంటుంది. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తాడు, దీంట్లో డౌటే లేదు. సో పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి 14 ఏళ్ళ అమ్మాయి అయితే సురక్షితంగా తల్లిదండ్రులను చేరడం జరిగింది. జై హింద్.